ఈ రోజు నుంచి మనం ఏఐ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. 30 డేస్ లో మీకు ఏఐ అంటే ఏంటి అని చెప్పి నా తీరు కూడా నేర్చుకోబోతున్నారు. సో ఓన్లీ చదువుకున్న వాళ్ళు, ఇంజినీరింగ్ చేసేవాళ్ళు వీళ్ళే కాదు. అందరూ నేర్చుకోవచ్చు. ఒక అవగాహన అందరూ ఏఐ అంటున్నారు కాబట్టి మనకు ఒక అవగాహన ఉండాలి అన్నమాట. సో నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. అసలు ఏఐ అంటే ఏంటి? చాలా లేమన్ లాంగ్వేజ్. అంటే నేను నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ లోకెళ్ళాను కాబట్టి నా మైండ్ ఓన్లీ లేమన్ నార్మల్‌గా సాధారణంగా మనం ఎలా అయితే అండర్‌స్టాండ్ చేసుకుంటున్నామో అలా చెప్తేనే నాకు అర్థం అవుతదన్నమాట. సో మీరు కూడా అలాగే కాబట్టి నేను మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ రోజు నుంచి ఏఐ గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. 30 రీల్స్ అయితే చేస్తాను. ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఫస్ట్ ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ అంటే ఏంటి? కృత్రిమ మేధ. రైట్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నార్మల్ గా మనం చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకుంటాము? ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి బుక్ లో నాలెడ్జ్ అంతా మన మైండ్ లోకి ఎక్కించుకొని ఎగ్జామ్స్ లోకి వెళ్ళి ఏ క్వశ్చన్ అడిగితే మన మైండ్ లో ఏముందో అదంతా రాస్తాం. రైట్? అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక డేటా నుంచి నేర్చుకుంటది అనమాట. అది మనం దానికి ఏది ఇస్తే దాన్ని చూసి అది డిసైడ్ అవుతది. ఓకే, మన ఏమంటారు ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం వర్క్ చేశారు ప్రీవియస్ ఇయర్స్ లో అని చెప్పేసి మనకు ఒక డేటా ఉంటదా. సో మనం ఎప్పుడైతే అబ్దుల్ కలాం గారు డేటా ఏమంటారు ప్రెసిడెంట్ గా వర్క్ చేశారా అని అడిగితే అది అక్కడికి వెళ్ళి చెక్ చేసి అప్పుడు మనకు చెప్తుంది అనమాట. ఎస్, తను ఈ టెన్యూర్ లో మనకి ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు అని చెప్పేసి. ఓకే, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం నార్మల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే. మరి అయితే రియల్ లైఫ్ లో మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం? మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు అనమాట. ఎక్కడ యూజ్ చేస్తున్నారంటే గూగుల్ మ్యాప్స్ ఉంటది కదా, ఎక్కడ ఎటువైపు ఎక్కువ ట్రాఫిక్ ఉంది, మీరు ఎటువైపు వెళ్తే మంచిది అని ఒక్క సెకండ్ లో అది డెసిషన్ తీసుకొని మనల్ని అటువైపు వెళ్ళమని దారి చూపిస్తారు. చూసారు? డెసిషన్ మేకింగ్ అనేది ఎంత త్వరగా తీసుకుంటుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. అండ్ మన ఫేస్ లాక్ ఉంటది. రైట్? ఫేస్ లాక్ మనం ఇట్లా ఫోన్ కి ఇట్లా చూపిస్తే ఫేస్ లాక్ వల్ల అది అన్లాక్ అవుతుంది. రైట్? అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. అండ్ ఇంకొకటి చెప్పాలి అని అంటే యూట్యూబ్ రికమెండేషన్స్ గానీ లేకపోతే ఇప్పుడు ఇది ఉంది కదా, లైక్ మనం వీడియోస్ చూస్తుంటే అటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎమోషనల్ వీడియోస్